Hi all. English Grade 1 Coursebook Volume 2, Third Lesson. Oh, it's a butterfly. Fuzzy wuzzy caterpillar into a corner will grip. He will spin himself a blanket and then go fast asleep. Fuzzy wuzzy caterpillar wakes up by and by to find he has wings of beauty. Change it to a butterfly. ఫజీ వజీ క్యాటర్‌పిల్లర్ అంటే దానిలో ఒక రకమైన రఫ్ టెక్స్చర్ ఉంటది. దాని జుట్టుకి, దాని చర్మానికి. ఒక దగ్గరికెళ్ళి చెట్టు మీదకి ఒక దగ్గరికెళ్ళి అదొక బ్లాంకెట్ లాగా దాని ఇల్లుని తయారు చేసుకొని తొందరగా వెళ్ళి పడుకొని చూస్తూ పడుకుంటూ లేస్తూ, పడుకుంటూ లేస్తూ దాని వింగ్స్ వచ్చాయా లేదా? ఆ వింగ్స్ ఎంత అందంగా ఉన్నాయో చూస్తూ అదొక బటర్‌ఫ్లై లాగా మారిపోతుంది క్యాటర్‌పిల్లర్. నెక్స్ట్ ద వై ఆఫ్ వై. The words in the poem fuzzy wuzzy, by, beauty, and butterfly all end with the letter Y. But the Y in all these words is not pronounced in the same way. The words fuzzy, wuzzy, and beauty sound differently from by and butterfly. Here are some words, pictures. Observe how Y is pronounced and write in the respective boxes given below. ఇక్కడ చూస్తే ఫజీ వజీ బై బ్యూటీ బటర్ఫ్లై ఇందులో వై అనేది టూ టైప్స్లో సౌండింగ్ ఉంటుంది. మనం లాస్ట్ 2 లెసన్స్ చూస్తే ఫస్ట్ పోయం అండ్ సెకండ్ లెసన్లో చూస్తే సికి జీకి ఎలా ప్రొనౌన్సియేషన్ డిఫరెన్స్ ఉంటుందో ఇక్కడ వైకి కూడా అలాగే ఉంది. ఇక్కడ చూద్దాం. బ్యాటరీ వై అనేది ఈలా సౌండ్ అవుతుంది. జూలై వై అనేది ఐలా సౌండింగ్ అవుతుంది. బేబీ వై అనేది ఈలా సౌండ్ అవుతుంది. ఫ్లై వై అనేది ఐలా సౌండింగ్ అవుతుంది. 20 వై యాజ్ ఈ. స్కై వై యాజ్ ఐ. క్రై వై ఐలాగా సౌండింగ్ అవుతుంది. స్పై వై అనేది ఐలాగా సౌండింగ్ అవుతుంది. డాగీ వై అనేది ఈలాగా సౌండ్ అవుతుంది. షై వై అనేది ఐలా సౌండింగ్ అవుతుంది. లైబ్రరీ వై అనేది ఈలా సౌండ్ అవుతుంది. హ్యాపీ వై అనేది ఈలా సౌండ్ అవుతుంది. ఇలా 2 బాక్స్లో డిఫరెన్షియేట్ చేసుకొని రాసేసుకోవాలి. నెక్స్ట్ గ్రేడ్ 1 యాక్టివిటీ బుక్ వాల్యూమ్ 2. ఓ ఇట్స్ ఎ బటర్ఫ్లై. కంపారిజన్ ఫ్లైస్. Draw and color a butterfly in the first box. Exchange your book with your friend. You draw in his book and he draws in yours. After you two are done, answer the questions. ఇద్దరు ఫ్రెండ్స్ బటర్ఫ్లై డ్రా చేసుకొని కలర్స్ వేసుకోవాలి. నెక్స్ట్ విచ్ బటర్ఫ్లై ఇస్ స్మాలర్. అందులో ఎవరిది చిన్నగా ఉందో రాయాలి. విచ్ బటర్ఫ్లై వుడ్ కలెక్ట్ మోర్ నెక్టర్. అందులో ఎవరిది బాగా నెక్టర్ కలెక్ట్ చేస్తుందో అది కూడా రాయాలి. విచ్ బటర్ఫ్లై ఇస్ మోర్ కలర్ఫుల్. ఎవరిది కలర్ఫుల్గా ఉందో వాళ్ళది పేరు రాయాలి. విచ్ బటర్ఫ్లై వుడ్ ఫ్లై బెటర్. ఇద్దరిది ఎవరిది బెటర్గా ఫ్లై అవుతుందో వాళ్ళది పేరు కూడా రాయాలి. నెక్స్ట్ దిస్ caterpillar is carrying a mother bird. It has few baby birds in it. Why don't you spot them and write them down? 2 of them are given for you. Continue now. Caterpillar. CAT cat. ATE ate. TER ter. ERP erp. RIP RPI RP. PIL pill. ILL ill. LLA la. LAR lar. ARC arc. RCA kraka. నెక్స్ట్ రైట్ ద వర్డ్స్ దట్ ఎండ్ విత్ వై అరౌండ్ ద లెటర్ వై. వర్డ్స్ ఏవేవి వైతో ఎండ్ అవుతాయి అవన్నీ రాద్దాం. క్యారీ, హ్యాపీ, క్రాపీ, మంకీ, సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే అండ్ సాటర్డే. గ్రే, స్టే, క్లే, ప్లే, ఫ్రై, క్రై, డ్రై, ట్రై, బ్యూటీ ఇవన్నీ. నెక్స్ట్ యూస్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ వర్డ్స్ అండ్ కంప్లీట్ ద క్వశ్చన్స్. హౌ కెన్ ఐ గో టు మార్కెట్? How old are you? Dash won the race. Who won the race? Dash is the ball. Where is the ball? Dash dog is that. Whose dog is that? Dash did you cook today? What did you cook today? Dash will read this poem. Who will read this poem? Dash will you go home? How will you go home? Dash is your name. What is your name? Dash do you live? Where do you live? Dash is your health. How is your health? Dash car is this. Whose car is this?
రీడ్ ద పోయం అండ్ ఫ్రేమ్ సమ్ క్వశ్చన్స్ యూజింగ్ ద క్వశ్చన్ వర్డ్స్. ఈ క్వశ్చన్ వర్డ్స్ యూజ్ చేసుకొని పోయం తగ్గట్టు క్వశ్చన్స్ కొన్ని మనమే ఫ్రేమ్ చేసి రాయాలి. Volume 2, Workbook, Grade 1. Oh, it's a butterfly. Using a dictionary. This is what the dictionary says. Caterpillar, the larval stage of butterfly or moth. The worm-like larva hatches from an egg, which is usually laid on a leaf. The larva spends most of its time eating leaves. When the larva grows big, it becomes a pupa and then finally a butterfly. It sleeps and sleeps continuously as a pupa. క్యాటర్పిల్లర్ ఏంటి బటర్ఫ్లై యొక్క లార్వల్ స్టేజ్, దాని మోత్ అని కూడా అంటాం. ఈ వామ్ ద వామ్ లైక్ లార్వా హ్యాచెస్ ఫ్రమ్ యాన్ ఎగ్. ఈ లార్వా ద వామ్ అనేది ఎలా వస్తుంది, ఎగ్ నుంచి వస్తుంది. లీవ్స్ మీద ఉంటాయి, అవి ఎక్కువ టైంని లీవ్స్ని తినడానికే స్పెండ్ చేస్తాయి. ఆ లార్వా పెరిగి పెద్దదయ్యి ప్యూపా అవుతుంది. ఆ ప్యూపా బటర్ఫ్లైగా అవుతుంది. ప్యూపాగా ఉన్నప్పుడు అది ఎక్కువ పడుకోవడానికే ఇష్టపడుతుంది. అకార్డింగ్ టు ద డెఫినేషన్, క్యాటర్పిల్లర్ ఈజ్ లార్వా. లార్వల్ స్టేజ్ ఆఫ్ బటర్ఫ్లై కాబట్టి లార్వా. క్యాటర్పిల్లర్ స్పెండ్స్ మోస్ట్ ఆఫ్ ఇట్స్ టైమ్ ఈటింగ్ లీవ్స్. When the larva grows big, it becomes a pupa. The caterpillar looks like a worm. A pupa always sleeps. Fill in the blanks using words from the poem. The caterpillar looks larva. He spins himself a blanket. He creeps to a corner. He finds wings when he wakes up. He changed finally into a butterfly. Next, frame questions for the given answers. I am going to school. Where are you going? My father takes me to school. With whom are you going? My birthday is on 12th December. When is your birthday? My mother is fine. How is your mother? This is a pencil. What is this? I play in the park every day. Where do you play every day? My best friend's name is Asha. What is your best friend's name? I go to bed at 9 p.m. When you go to bed? This is Raju's pet animal. Whose pet animal is this? The book is on the table. Where is the book? Next, write the long short sound for the given word. One is done for you. Bit, bite. Fin, fine. Kit, kite. Man, mane. Pin, pine. Cut, cute. Tub, tube. Quit, quiet. 10, teen. Got, goat. Cap, cape. Hat, hate. Cub, cube. Mat, mate. Rat, rate. Sit, sight. Hug, huge. Slid, slide. Bet, beat. Car, care. Fat, fate. Hop, hope. Mad, made. Not, note. Rod, road. Tap, tape. Plan, plane. Bed, bead. Cot, coat. Can, cane. Next, each picture is assigned a letter. Name each picture and observe how Y is pronounced in its name. Then put the letter in the corresponding box. Sky. Y is sounding as I. January. Here January, Y is sounding as E, and July, Y is sounding as I. So here sky is sounding as I. You have to put here I. Write I here. Next, app. Cherry.
Y is sounding as E. This side. Girly. E. This side. Baby. E. Y is sounding as E. This side. Butterfly. Y is sounding as I. This side. Money. Y is sounding as E. This side. Fly. Y is sounding as I. This side. Library. Y is sounding as E. This side. Baby. Baby here. Baby. Y is sounding as E. This side. Cry. Y is sounding as I. This side. Puppy. Y is sounding as E. This side. Spy. Y is sounding as I. This side. Family. Y is sounding as E. This side. Thank you.